ఎప్పుడూ తన సినిమా ప్రమోషన్లో చాలా యాక్టివ్గా పాల్గొనే తమన్నా భాటియా ఈ మధ్యకాలంలో తన సినిమాల ప్రమోషన్స్లో కనిపించడం లేదు. గతంలో F3 సినిమా రిలీజ్ సమయంలో కూడా కొన్ని ప్రెస్ మీట్లకి రాకుండా తమన్నా మీడియాని అవాయిడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడికి మరియు తమన్నాకి మధ్య జరిగిన గొడవల కారణంగానే తమన్నా సినిమా ప్రమోషన్స్కి రావటం లేదు అంటూ పలు పుకార్లు కూడా వినిపించాయి. అనిల్ రావిపూడి కూడా ఈ పుకార్లపై పలుసార్లు స్పందించారు. ఇక మరోవైపు తమన్నా కెరీర్కి ఫుల్ స్టాప్ పడుతోంది అనుకున్న సమయంలో ఆమెపై వస్తున్న పుకార్లు అభిమానుల్ని మరింత నిరాశపరుస్తున్నాయి. తాజాగా తమన్నా ఇప్పుడు గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్టైల్ సినిమాకి రీమేక్గా తెరకెక్కింది. ఈ సినిమా నిర్మాణ పనులు 2020లోనే పూర్తయిపోయాయి. వచ్చే నెల 9వ తేదీన సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లు కూడా మొదలు పెడదామనుకుంటున్న సమయంలో తమన్నా మాత్రం ప్రమోషన్స్లో కనిపించే అవకాశాలు లేవని కొందరు చెప్తున్నారు. దీనికి కారణం ప్రమోషన్స్కి రావడానికి తమన్నా ఏకంగా 1.5 కోట్లు డిమాండ్ చేయటమని కొందరు చెప్తున్నారు.